Wonderful evening, all my lovely friends. Hari Om. Good evening, ma'am. Hari Om, good evening. అందరికి బాగున్నారా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శైలజామా. థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం. హ్యాపీ యానివర్సరీ అమ్మా. అందరికి హరి ఓం. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ ఓకే, హ్యాపీ So, యానివర్సరీ. థ్యాంక్ యూ. ఓకే. సో ఎవ్రీబడి ఆర్ విత్ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ దర్ ఫేసెస్. సో ఇదే ఎనర్జీ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే కూడా ఇలానే ఉండాలి. ఓకే. సో నిన్న మనం చాలా డీప్ గా చాలా డిస్కస్ చేసాం. అండ్ మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆల్ ద 35 క్వాలిటీస్ ఎన్ని వస్తుంది కౌంట్ చూద్దామని అనుకున్నాం. అయిందా? వర్క్ అయిందా? అయింది మేడం. నాకు 16 వచ్చింది మేడం. 16. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు? మ్యామ్ నాకు 15 వచ్చాయి మ్యామ్. 15. గుడ్. ఇంకా? నాది కూడా 16 మ్యామ్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మిగతా వాళ్ళు? 13 వచ్చింది మేడం. ఎన్నమ్మా? 13 మేడం. 13. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇంకా? మ్యామ్ నాకైతే అన్ని ఉన్నాయి అవి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు ఉన్నవి 15. ఎందుకు అన్ని ఉన్నాయి అని అంటున్నా అంటే ఇన్ని వేల మంది ఉన్న ఇక్కడ కేవలం 10-15 మంది మాత్రమే వినగలుగుతున్నాము అవి అంటే మనలో అవి ఉన్నప్పుడే కదా మనం వినగలుగుతాం. ఎస్. దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడే కదా. సో అవన్నీ నాలో ఉన్నాయి, ఎక్కడో మరుగున పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి ఉన్నాయి, వేటికి మెరుగుదిద్దుకోవాలనో అవి. అంటే నిన్న నేను సరిగా వినలేదు. మళ్ళీ మార్నింగ్ ఒకసారి మీరు వీడియో పెట్టారు కదా, అది ఒకసారి చెక్ చేసుకొని అంటే నిన్నటికి ఈ రోజుకి ఏదైనా చేంజ్ ఉందా అన్నది చూసుకొని చేశాను. అంటే మనస వాచా కర్మన అంటారు కదా, అలా చేసుకున్నాను అనమాట. నాకైతే 15 వచ్చాయి. యా, భారతి 16.35. గుడ్, కంగ్రాట్స్. ఓకే, మీరు ఇప్పుడు ఏదన్నారైతే అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమ్మా. అవన్నీ క్వాలిటీస్ ఉంటాయి మనలో, ఉండేవి. కానీ ఈ బయట ప్రపంచం తాలూకా ప్రభావం అంతా మన మీద పడి అవి ఎక్కడెక్కడో దాగి ఉండిపోతుంటాయి అన్నమాట. సో వాటన్నింటినీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ బయటికి తీయడం, వెలికి తీయడం, మనలో ఉన్న నిధిని మనం వెతికి పట్టుకోవడం అన్నమాట చేస్తున్న పని. ఓకే, ఈ రోజులు ఏం చేస్తామంటే ఏవైతే లేవో అంటే ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్న స్థానంలో ఏవైతే పెట్టుకోవాలనో దానికి సంబంధించి ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం అన్నది అనిపించింది మార్నింగ్. ఎస్, అంతే. ఇప్పుడు మామూలుగా మనం ఒక గ్లాస్ లో ఫ్రెష్ వాటర్ వేయాలి అంటే ఒకవేళ మడ్ ఉన్న వాటర్, మట్టితో ఉన్ని గ్లాస్ లోని మనం మంచి వాటర్ పోసామనుకోండి, అది ఆ మట్టి నీళ్ళలోనే కలిసిపోతుంది, అది ఎప్పటికో తేరుతుంది పైకి. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ అందులో ఉన్న ఆ పొల్యూటెడ్ వాటర్ ని ఫస్ట్ బయటికి పాడేసి గ్లాస్ బాగా క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ అందులో వేయాలి. ఓకే. సో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు మనం ఏం చేసాం? మనలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఒక్కొక్కటిగా తొలగించడానికి ప్రయత్నిస్తూ వచ్చాం. ఇప్పుడు కొత్త వాల్యూని యాడ్ చేయడానికి రెడీ అయ్యాం. ఎందుకంటే అది చేయకుండా కానీ ఇది చేస్తే ఇప్పుడు ఎంత తొందరగా అయితే రిజల్ట్ రావాల్సి వస్తుందో అలా రాదు. ఎందుకంటే రెండు డిసిషన్ చేస్తాయి లోపల. ఎందుకంటే లోపల ఒక భావం మనకు ఉంటుంది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి, ఇప్పుడు ఇది యాడ్ చేస్తాం, ఇదా అదా అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏవి మనలో ఉండకూడదు అవి మాక్సిమం తొలగించుకోవడం జరుగుతూ వచ్చింది కాబట్టి ఇవి ఇప్పుడు తొందరగా మీకు అవగాహనలోకి వస్తాయి, అర్థమవుతాయి, ఇంప్లిమెంట్ చేసుకోగలరు. అలాగే
తొందరగా రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. సో అదే నా పర్పస్. మ్యామ్ నేను ఎప్పుడు ఇంకొక చెప్తున్నా చిన్న కదా. విషయం. ఆ, ఉమ్, చాలా రోజుల కిందట అంటే భగవద్గీత ఎందుకో చదవాలనిపించింది నాకు. బట్ ఉమ్, నేను ఇప్పుడు మొదలు పెట్టినా ఎన్ని రోజులకు అవుతుంది భగవద్గీత అనేది, కానీ క్లారిటీగా చదవగలనా, తెలుసుకోగలనా అని అనిపించింది. అంటే ఉమ్, ఒక 1 మంత్ బ్యాక్ దాంట్లో ఉన్న సారం అంతా తెలిస్తే, అంటే ఏదో ఒక మంచి విషయం తెలిస్తే దాన్ని మొత్తం పర్పస్ తెలుస్తుంది కదా అని అనిపించింది. మీరు నిన్న చెప్పినప్పుడు ఫ్లాష్ అయ్యింది అనమాట తొందరగా. 8 చెప్పారు, తర్వాత 35 చెప్పారు కదా. ఓకే, ఇప్పుడు నాకేదో చేయడం అన్నది భగవద్గీతలో ఇదో ఒక అంశమేమో, ఎవరి ద్వారా వినాలనో వాళ్ళ ద్వారానే వింటున్నాం మేము అన్న హ్యాపీనెస్ కలిగి, నిన్న సరిగా వినలేకపోయినా మళ్ళీ మార్నింగ్ కూర్చొని మనస వాచ కర్మన అంటారు కదా, అలా చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఇంకా డిఫాల్ట్ అయ్యాము అన్నది బాగా అర్థమైంది. ఇప్పుడు అవసరం yes. మాకు చాలా. అంతే. భగవద్గీత అనుష్ఠాన వేదాంతం అమ్మా. అది కేవలం పూజ గదిలో పూజ చేసి ఉంచేసే గ్రంథం కాదు. ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన నాలెడ్జ్ అంతా అందులో ఉంది. ఈవెన్ మనకి మహాత్మా గాంధీ గారు కూడా ఎప్పుడు భగవద్గీతని చేతిలో పట్టుకుని తిరిగేవారు. అతను అనేవారు కూడా ఏంటంటే, నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం నాకు భగవద్గీతలో దొరుకుతుంది అని. అంటే మన సోషల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్డ్ గా సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక మార్గదర్శనం మనకు అందులో దొరుకుతుంది. ఓకే. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సామాజిక జీవితం గడపడానికి అవసరమైనవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామని. చెప్పండి. ఓకే. అంటే మామూలుగా ఆధ్యాత్మికం అనగానే కొంతమందికి కొన్ని భావాలు ఉంటాయి. ఎందుకంటే ముందు నుండి కూడా చూస్తున్నవి వింటున్నవి వలన కొన్ని అవగాహనలు అంటూ ఉంటాయి మైండ్ లో. ఆధ్యాత్మికత అంటే మనకు కాదు, బాగా ఏజ్డ్ వాళ్ళకి, లేదా స్వాములు సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధ్యాత్మికత అనింది. భగవద్గీత అసలు మన కోసం కాదు అది అన్న ఇవి కూడా చాలా మందికి ఉంటాయి మాట. అది తెలుసో తెలియకో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నది మన మైండ్ లో ఫీడ్ అయిపోతూ ముందు నుండి వచ్చింది కాబట్టి అలాగా తయారైపోయాం. అయితే ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మార్చుకోవాలి. సత్యం అన్నది ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది. తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవడం కూడా అంతే అవసరం. ఓకే. జస్ట్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఎనఫ్. వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. శ్లోకాలు చదవడం, అర్థాలు చదవడం, పారాయణం చేయడం చేస్తూ అందులో ఏదైతే చేయమని చెప్పారో అవి చేయకపోతే మనకి రావాల్సిన ఫలితాలు రావు. ఇట్స్ ష్యూర్. నాకు చిన్నప్పటి నుండి కూడా నేను అంటే 9th క్లాస్ నుండే నేను శ్లోకాలు నేర్చుకోవడం స్టార్ట్ చేశా. కానీ నాకు శ్లోకాలు నేర్చుకొని పారాయణం చేసే కన్నా దాని మీనింగ్ తెలుసుకోవాలని అనిపిస్తుండదు. ముందు నుంచి కూడా మీనింగ్ తెలుసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి అందులో ఏం చెప్పారో అది నాలో ఉన్నాయా లేదా. ఉంటే ఓకే గుడ్ అనుకోవడం, లేదంటే అది యాడ్ చేసుకోవాలనుకోవడం. అది నాకు చిన్నప్పటి నుండి ప్రాసెస్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే. అందుకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, లైఫ్ లో ఎప్పుడు ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని మనకి మాక్సిమం దొరికిపోతాయి. ఓకే. కాబట్టి భగవద్గీత అన్నది మనకి ఒక గైడ్ ఫర్ అవర్ ఫ్యూచర్ లైఫ్ ఇంక్లూడింగ్ ప్రజెంట్. మన భవిష్యత్ జీవితం ఏదైతే ఉందో దానికి అవసరమైనవన్నీ మనం ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి అన్నది ఆలోచించుకోవడానికి, ప్రజెంట్ లో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అన్నవి కూడా తెలియజేసే ఒక అద్భుతమైన దిక్సూచి మనకి. సో దాన్ని బేస్ గా చేసుకొని నిన్న మనం స్టార్ట్ చేసాం ఈ 7 days ని. ఓకే. సో ఐ హోప్ మీ అందరికీ ఎంతో కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. Yes.
ఈ విషయాలన్నీ అయితే అవన్నీ కూడాను ఇప్పుడు మీరు ఏవేవైతే నంబర్స్ చెప్పారో రియల్లీ యు ఆర్ సో లక్కీ. 15, 16 ఇవన్నీ మేడం ఏవైతే ఉన్నాయి ఈరోజు ఏమా నాకు ఏమనిపించింది అంటే ఇవన్నీ విన్న తర్వాత పూజ ఉమ్, గదిలోకి వెళ్ళాక నాకు అక్కడ కాంతి కనబడట్లేదు, ఉమ్. అంత డల్ గా అనిపిస్తుంది. ఆ ఏం అసలు ఒకసారి అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. ఉమ్. ఇన్ని రోజులు ఏం చేసాము అని అనిపించింది. ఎస్, అది రావాలమ్మా. రియాలిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, నేను మామూలుగా అంటే చెప్తుంటున్నాను కదా ఇప్పుడు క్లాస్లో చెప్తున్నవన్నీ కూడా నేను చేస్తున్నానని కూడా చెప్తున్నా కదా. అంటే నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకున్నవి మాత్రం మీకు చెప్తున్నా, ఏదో జస్ట్ ఎక్కడో చదివి థియరీ చెప్పడం కాదు. ఆ ఇప్పుడు మీరు అన్నారు కదా పూజ గదిలో డల్గా అనిపించింది. అంటే ఇన్ని రోజులు ఒక ఆలోచన విధానంతో ఉండి ఆ పూజ చేయడం అవన్నీ అవుతుండేవి. ఇప్పుడు ఒక కొత్తగా అవగాహన వచ్చింది కాబట్టి అలాగ అనిపిస్తుంది. అలాగని మనం ఇన్ని రోజులు చేసింది వేస్ట్ అని కూడా కాదు, అది ప్రాసెస్. ప్రాసెస్. ఇప్పుడు మనం స్కూల్లో పిల్లలకు జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ నర్సరీలో చేస్తున్నాం, వాళ్ళకి మాటలు కరెక్ట్ గా రావు. ఆ టైంలో పెన్సిల్ కానీ ఆ బలపం కానీ కూడా కరెక్ట్ పట్టుకోవడం రాదు కదా. వాళ్ళకి రాదు కదా అని మనం అక్కడ వదిలేస్తే అంటే జాయిన్ చేయకుండా తర్వాత జాయిన్ చేద్దాంలే అనుకుంటే కాదు. జాయిన్ చేస్తే నెమ్మదిగా ఒక్కొక్కటి అలవాటు అవుతుంది. వాళ్ళ మైండ్, వాళ్ళ చేతులు కండరాలు, వాళ్ళ బాడీ. అంటే ఒక స్టాటిక్ గా ఒక ప్లేస్ లో కూర్చోవడం కూడా అలవాటు ఉండదు కదా మా పిల్లలకి. అవన్నీ ముందు అలా అలవాటు అవుతూ వస్తే ఆ తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, అలా క్లాస్ బై క్లాస్ పెరుగుతుంటే వాళ్ళకి రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ వైజ్ పెరుగుతాయి. ఎవరికైనా ఒకేసారి అన్ని వచ్చేవి కదా. సో ఇంతవరకు ఎవరెవరు ఏ ఏ క్లాసుల్లో ఉన్నారో దట్ ఈస్ ఐ మీన్ డాష్ యూ హ్యావ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్. ఓకే, స్పిరిచువాలిటీ అన్న ప్రాసెస్ లో ఎవరు ఏ క్లాస్ లో ఉన్నారనండి క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. అది ఎవరిది వాళ్ళే ఫిల్ చేసుకోవాలి. తెలిసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్లాస్ కి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఓకే, ఒకటో క్లాస్ లో ఉన్న వాళ్ళం ఒకటో క్లాస్ లోనే ఉండిపోకుండా అక్కడ నుండి 2, అక్కడ నుండి 3, అక్కడ నుండి 4. ఓకే, రూప గారు నేను యూకేజీ మ్యామ్. ఓకే, గుడ్. ఐడెంటిఫికేషన్ అయితే అయిపోయింది కదా, యూకేజీలో ఉన్నామని. గుడ్. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి. రూప అమ్మ చెప్పారు ఇప్పుడు యూకేజీ అని. ఆ నేను కూడా అంతే మేడం, యూకేజీ. యూకేజీ, ఓకే. హరిఓం మిగతా మేడం. వాళ్ళకి ఐడియా ఉందమ్మా? ఏమా? హరిఓం మేడం, నేను 5 ఇయర్స్ అయింది చదువుతున్నాను మేడం భగవద్గీత. ఆ, ఆ. దాని నుండి నేను చాలా మారాను. మాకెవరు నేర్పిస్తున్నారో గురువు గారు, ఆవిడ అన్ని చెప్పడం వల్ల బోర్డు నేర్చుకున్నాను నేను. ఉమ్, ఉమ్, మీరు నిన్న చెప్పినవన్నీ మేము ఎప్పుడు పాటిస్తుంటాం కూడా. గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ స్వాతి గారు ఫస్ట్ స్టాండర్డ్, చైతన్య గారు ఫస్ట్ స్టాండర్డ్, స్వప్న యూకేజీ, భారతి ఫస్ట్ స్టాండర్డ్. వావ్, వాళ్ళ లవ్లీ స్టూడెంట్స్, రియల్లీ దిస్ ఇస్ గ్రేట్. ఎస్, అరుణ గారు ఫస్ట్ స్టాండర్డ్. ఇది ముందు రావాలమ్మా మనకి, మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి మనకు తెలిసినప్పుడు అక్కడ నుండి పైకి ఎదగడానికి అవసరమైనవన్నీ కూడా కరెక్ట్ గా చేయగలుస్తాం. కరెంట్ పోయింది. ఓకే, అలా కాకుండా మనం సరైన అవగాహన మనకి లేదనుకోండి, లక్ష్మి అమ్మ యూకేజీ, నో ప్రాబ్లం, యూఆర్ ఆల్సో లిటిల్ లవ్లీ కిడ్స్. ఓకే, యూ విల్ బి ఐ మీన్ గివెన్ ఛాన్స్ టు నెక్స్ట్ క్లాసెస్. మీరు ఎవరెవరు ఎప్పుడైతే యూకేజీలో ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నారో అందరు కూడా
సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, అలా 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 పీజీ లెవెల్కి వచ్చేస్తారు. ఓకే. చాముండేశ్వరి గారు ఎల్కేజీ. ఓకే. సో మీరు ఇక్కడ యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్ అంటే మీరు బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్తున్న దృశ్యాలు నాకు కనబడుతున్నాయి. చిన్న పిల్లలు అయిపోయి వాటర్ బాటిల్, బాక్స్, బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. మీకు మరి ఎలా అనిపిస్తుందో కానీ. ఓకే. 54 కి యూకేజీ అంటే చాలా చాలా తక్కువ మేడం. తక్కువ మ్యామ్. అలాగేమి అనుకోకూడదమ్మా. మీకు ఇప్పటికీ ఇదంతా అర్థమైపోయి మీరు ఏ స్టేట్ లో ఉన్నారు మీకు అర్థమైంది కాబట్టి యు ఆర్ సో లక్కీ. ఓకే. 75, 80 ఇయర్స్ వచ్చేసి చావంచుల వరకు ఉన్నోళ్ళు కూడా పాపం తెలియదు వాళ్ళు ఏ దీనిలో ఉన్నారో చాలా మందికి. సో మనకు తెలిసిందంటే రియల్లీ విఆర్ లక్కీ. అందరూ అలా చెప్పండి. ఎస్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే. అంతే. మనం బాధపడం ఉండకూడదు, ఇంకా బాధపడడం. తెలిసింది నాకు ఇప్పుడు అని చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇది తెలియకుండా ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు ఇలా ఉంటుందేమో. అంతేనా? సో తెలిసింది కాబట్టి మనం ఇప్పటి నుండి ఒక పద్ధతిగా, ఒక పర్పస్ తో, మీనింగ్ఫుల్ గా మన లైఫ్ ని ముందుకి తీసుకెళ్తాం. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి విషయాల్లో మీకు అడగవలసినవి, చెప్పాల్సినవి? మేడం ఈ మ్యామ్ భగవద్గీత కొంచెం గురించి చెప్పమ్మా. చెప్పు తల్లి. మ్యామ్ నేను కొంచెం నాకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉండేది. ఎగ్జామ్ అంత ముందు పేపర్ లీక్ అయి రీషెడ్యూల్ అయింది మ్యామ్. అండ్ జర్నీలో ఉండి నాకు మధ్యలో సిగ్నల్ కట్ అయిపోయింది. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వాట్సాప్ కూడా నేను సరిగ్గా చూడలేము మ్యామ్. ఇవాళ ఎగ్జామ్ రాసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యా. ఫుల్ ప్యాక్ బస్సెస్. జర్నీ మధ్యలో బ్రేక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నైట్ వెళ్తాను మ్యామ్. ఓకే, ఓకే, ష్యూర్. అందుకే వీడియో నేను అప్లోడ్ చేశానమ్మా, అది చాలా మందికి అవసరం. అవును, మంచి పని చేశారు మేడం. ఆ. నేను కూడా మ్యామ్ మిస్ దీనికి అయ్యాను స్టార్టింగ్ లో. సంబంధించి information యా, అది అప్లోడ్ చేశాను, మీరు వాచ్ చేయండి. అది మనం ప్రతిరోజు విన్నా కూడా మనకి చాలా, ప్రతిరోజు వాల్యూ యాడ్ అవుతుంటది అందులో. ఓకే. స్ట్రేంజర్ సీక్రెట్స్ ఇన్ ద వరల్డ్ ఎలాగైతే మనం ప్రతిరోజు వింటే కొత్తగా అనిపిస్తుంటది, ఇది కూడా అలాగే అనిపిస్తుంది. ప్రతిరోజు అంటే నార్మల్ గా భగవద్గీత శ్లోకాలు వింటూ ఉంటాం కదా, అలా వినడమే. రోజుకి ఒకసారి అయినా కంపల్సరీ వింటానని నియమం పెట్టుకొని. ఎందుకంటే ఈ నెంబర్ అనేది దాన్ని బట్టి డిసైడ్ చేసి ఎవరి కాలం వేసుకోవాలా మ్యామ్? అనలైజ్ చేసుకొని ఇప్పుడు అందులో 13, ఉంది, 16 ప్రాసెస్ అలా మొత్తం ఉంది. మీరు చెప్పారు వీడియో కదా. వినండి, మీరు వీడియో వినండి మళ్ళీ, మొత్తం ప్రాసెస్ అందులో ఓకే చెప్పుకున్నది. ఓకేనా? అండ్ 35 ఓకే క్వాలిటీస్ ఏవైతే మనం చెప్పుకున్నామో అందులోని ఏదైతే మనలో ఉంది అనుకుంటే అది 1 వేసుకోవాలి. కంప్లీట్ గా లేదు, ఎంత పర్సెంటేజ్ ఉందంటే 25%, 50% అలాగే వేసుకోవడం. పూర్తిగా లేదు అని దానికి 0 పెట్టుకొని మొత్తం ఎన్ని వచ్చాయి అన్నది కౌంట్ చేయమని చెప్పాను అనమాట. స్వప్నకి ఎన్ని ఓకే వచ్చాయి? థ్యాంక్ యూ. 15. 15. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. యా, చెప్పండి అమ్మా. అల్వేలమ్మ మీరు ఏదో అంటుండే. నాకు ఈ భగవద్గీత వినాలి వినాలి ఈ అని అనిపించేది మేడం. టీవీలో అప్పుడప్పుడు చెప్తుంటారు కానీ నేను ఎక్కువ ఫాలో అవ్వను అనమాట. ఒకసారి విన్న తర్వాత ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, వినలేదు. అయితే దాని ఉద్దేశం సారం కావాలి, అందులో సారం కావాలి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు, మన కోసమే చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ మన కోసమే, మన జీవితానికి అన్వయించుకోవాలి అనేది అయితే తెలుసు. కానీ నిన్న యా. మీరు మొత్తం భగవద్గీత అంతా చెప్పేశారు మేడం. ఇందులో అంత వచ్చేసింది. మీరు చెప్పిన దాంట్లో భగవద్గీత మొత్తం వచ్చేసినట్టు అనిపించింది. అవును మేడం, ఒకటే రోజులో వచ్చేసినట్టు అనిపించింది. ఇంకా దాన్ని అవలంబించడం, ఇక నేర్చుకోవడం, ఇక బుక్స్ వచ్చినట్టు మా దగ్గరికి, ఇక రోజు ఒకటి నేర్చుకోవాలి. క్లాస్ వర్క్, హోం వర్క్ చేసుకోవాలి. మ్యామ్ ఇంకొకటి ఇవన్నీ చదవడం వల్ల అంటే మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. ఒక్క నిమిషం మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా మ్యామ్?
అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే ఇవన్నీ ఇలా పారాయణం చేయడం ఇవన్నీ కూడా మన లైఫ్ రిలేటెడ్ తీసుకుంటే ఒక సిస్టమేటిక్ వే అనేది అలవాటు అవుతుంది. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా లైఫ్ లో ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనిపించింది మ్యామ్. ఎస్. ఒకవేళ మనము అలాంటివి చదివి చదివి మానేస్తే కూడా మన ప్రాబ్లమ్స్ లో పడతామా మ్యామ్? చదివి చదివి మానేస్తే మనకి అలా ఛాలెంజెస్ కూడా ఎక్కువ వస్తాయా మ్యామ్? ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయమ్మా లైఫ్ లో. ఓకే, మామూలుగా భగవద్గీత చదవడము లేకపోతే ఏదైనా కూడా ఆధ్యాత్మికతకి సంబంధించినవి ఎవరైనా చేస్తుండేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే చాలా మంది అనుకుంటారు ఏంటంటే, నేను భగవంతుడికి పూజ చేస్తున్నాను, పారాయణం చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి ఛాలెంజెస్ రాకూడదు అనుకుంటారు. ఒకవేళ వస్తే ఇన్ని సంవత్సరాలు బట్టి నిన్ను ఇలా పూజ చేస్తున్నాను, నేను ఎంత నమ్మాను, నువ్వేం చేసావు నాకని దేవుడికి అడుగుతారు. ఓకే, కొంతమంది అయితే పాపం ఏదైనా జరగకూడదు జరుగుతాయి జీవితంలో, పూర్తిగా దేవుడి మీద నమ్మకం పోగొట్టుకోవడం, లేకపోతే మతం మార్చుకోవడం, దేవుణ్ణి తిట్టడం, ఇలాంటివి కూడా చేస్తారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తుడికి పనిష్మెంట్ ఇద్దామని గాని, లేకపోతే నన్ను తలుచుకుంటే ఒకలాగా తలుచుకోకపోతే ఒకలాగా చూద్దామని గాని అనుకోడు. ఓకే, అయితే డిఫరెన్స్ ఏంటి భగవంతుడిని నమ్మినోళ్ళకి నమ్మనోళ్ళకి అంటే, నమ్మినోళ్ళు ఎప్పుడు కూడాను భగవంతుడికి ప్రీతి పాత్రం అవ్వడానికి ఏ ఏ క్వాలిటీస్ అయితే ఉండాలనుకున్నామో అవన్నీ కలిగి ఉంటారు. అవన్నీ పట్టించుకోపోయిన వాళ్ళు యాజ్ యూజువల్ గా చేస్తూ ఉంటారు నార్మల్ గా. అయితే మనకి యూనివర్సల్ లా ప్రకారం ఏంటి, లేదా కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటి, మనం ఏ కర్మ అయితే చేస్తామో అటువంటి ఫలితమే పొందుతాం కదా. అంతే అవును. కదమ్మా. అవును. ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు అనుకోండి మన ఇంట్లో, మంత్స్ బేబీ, జస్ట్ బోర్న్ బేబీ. ఆ బేబీకి ఎటువంటి ఆలోచన గాని కోరికలు గాని ఏమి ఉండవు. ఆకలేస్తే కేమంటది, పాలు ఇచ్చేస్తే ఆడుకొని, నిద్ర వస్తే పడుకుని పోతుంది కదా. అప్పుడు బాధ్యత అంతా ఎవరిది? తల్లి. తల్లిదే కదా. తల్లే కదా చూసుకునేది. పాప పాస్ పోసిందా, ఎద్దెళ్ళిందా, ఇంకేం చేసిందా, ఎప్పటికప్పుడు చూసుకుంటూనే అవన్నీ మార్చడం చేయడం చేస్తూనే ఉంటారు కదా. అవును. పాప చెప్తారా నాకు ఇది కావాలి అది కావాలి ఇచ్చేయి అది అని? చెప్పదు. తల్లి బాధ్యత తల్లి చేస్తూనే ఉంటది. కానీ పెద్ద అవుతున్న కొద్దీ భావాలు, భావనలు, కోరికలు ఇవన్నీ ఏర్పడడం, సర్టైన్ ఏజ్ వచ్చినప్పటికీ తన పని తను చేసుకోగలగడం, తనకు సంబంధించిన ఆలోచనలు తను చేయగలగడం, కేవలం తల్లి తాలూకా సలహాలు మాత్రమే తీసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇది మామూలుగా మన ఫిజికల్ గా చూస్తే తల్లి పిల్లల మధ్య ఉన్న సంబంధం. ఇక్కడ దేవునికి భక్తినికి ఉన్న సంబంధం ఎలా ఉంటదంటే, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మన లోపలే ఉంటాడు. మనం గుర్తించం. ఓకే, గుర్తించడానికి అవసరమైన విధానాలు రకరకాలు ఉన్నాయి. అయితే అందరికీ సరైన విధానమే దొరుకుతుందా అని అంటే అందడం లేదు. రకరకాల మిథ్య అంటాం కదా, అంటే ఏదైతే సరైన విధానమో సత్యమో అది కాకుండా వేరే విషయాలన్నీ కూడా అందడం, అవే నిజమని నమ్మడం, వాటిని ఫాలో అవుతుండడం వల్ల కొన్ని ఇటు అటు అవుతూ ఉంటుంటాయి కొంతమందికి. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మి ఆత్మ సమర్పణ చేసుకుంటారో, అంటే నేనేదైతే చేస్తున్నానో ఇది నా ధర్మం, అదే నేను న్యాయంగా ధర్మంగా చేస్తా,
నాకేది మంచిదో నీకు తెలుసు, కాబట్టి నీ అడ్మినిస్ట్రేషన్ లో నేను తలదూర్చను అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, చిన్నపిల్ల ఎలా అయితే ఆనందంగా ఉంటుందో అలా ఉండగలుస్తాం మనం. అంటే మనం ఏం చెయ్యమా అంటే చేస్తాం, అన్ని చేస్తాం, ముందు కన్నా ఇంకా బెటర్ గా చేస్తాం, ఇంకా జాగ్రత్తగా చేస్తాం, ఇంకా రెస్పాన్సిబిలిటీతో చేస్తాం, ఇంకా ప్యూర్ హార్ట్ తో చేస్తాం. కానీ దేన్ని ఆశించాం. నేను ఈ పని చేస్తాను నాకు అది ఇవ్వు, లేకపోతే నీకు ఈ పూజ చేస్తాను నాకు అది ఇవ్వు అని మొక్కులు మొక్కడం గట్రా ఉంటాయి కదా, అవే ఉండవు అప్పుడు. అర్థం అవుతుంది ఏంటంటే భగవంతుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. ఓకే, సో నాలో ఉన్న భగవంతుణ్ణి నేను ప్రతి క్షణం కూడా తలుచుకుంటూ కనెక్ట్ అయి ఉంటాను. నేను చేసే ప్రతి పని ఆ భగవంతునికి నేను చేస్తున్న పూజ అనుకుంటూ చేస్తాం. అప్పుడు ఆ స్థితి వస్తే అప్పుడు మరి మనం పారాయణం చేయడం, శ్లోకాలు చదివితేనే భగవంతుడు మన దగ్గర ఉంటాడని, లేకపోతే మనకు కష్టాలు ఇస్తాడని అలాగేమైనా వస్తాయా? అయితే పారాయణం చేసిన వాళ్ళకి, పూజలు చేసిన వాళ్ళకి కష్టాలు రావా అంటే వస్తాయి. ఛాలెంజెస్ ఆర్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ టు డెవలప్ అవర్ సెల్స్ కదా. ఛాలెంజ్ వచ్చినప్పుడే కదా మనం ఆలోచిస్తాం, అంతేనా కదా? ఏది లేకపోతే ఏం ఆలోచించాం కదా. ఇలా వెళ్తుంది లైన్, మధ్యలో ఏదో ఒకటి వస్తే అప్పుడు ఎక్కడానికో, ఇంకో సైడ్ నుండి వెళ్ళడానికో, ఇంకేదో చూస్తాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడైనా స్ట్రైట్ గా అలా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతాం మామూలుగానే. పెద్దగా ఏం మనం ఆలోచించవలసిన ఉండవు, చేయవలసినవి ఉండవు. లైఫ్ కూడా అంతే. లైఫ్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ రోడ్ లాగా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. సముద్రం అలా ఎలా అయితే ఎవరి లైఫ్ పూలబాట కాదు. ఆ, ఆ, కాదు. నిన్న మనం అనుకున్నాం కదా, ఎవరి తాలూకా స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి, ఎవరి తాలూకా లైఫ్ స్టైల్ బట్టి ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఉన్ని ఛాలెంజెస్ ని, ఉన్ని కష్టాలని మనం ఎటువంటి ప్రాస్పెక్టస్ తో చూస్తున్నాం, ఎటువంటి యాటిట్యూడ్ తో మనం ఉంటున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అన్నదే డిఫరెన్స్. ఓకే, ఈ రిసీవ్ చేసుకోవడంలోని, అర్థం చేసుకోవడంలోని పరిపక్వత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎంత పెద్ద కష్టం వచ్చినా పెద్దగా చలించాం. ఆ క్షణంలో కూడా మనం ఏం చేయాలో అది మాత్రం ఆలోచిస్తాం. స్థిత ప్రజ్ఞత అంటాం కదా, అది స్థిత ప్రజ్ఞత అంటే. అంటే ఏంటి? బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు ఓ గెంతి ఆ ఉబ్బి తబ్బిబ్బి అయిపోకుండా, కష్టం వచ్చినప్పుడు బాధపడుకొని ఏడ్చుకొని ఉండకుండా, సుఖం వచ్చినప్పుడు ఓ కింద మీద పడి ఇదైపోకుండా. ఓకే, ఏదైనా గుడ్ అనుకుంటాం అన్నమాట. ఆ స్థితిగాని వచ్చిందంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా సెట్ అయిపోతాయి లైఫ్ లో. ఓకే, కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. అసలు ఏంటి ఈ ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి, ఇది ఎలా గడపాలి, ఈ ఆధ్యాత్మిక జీవనం మనం సరైన విధంగా గడిపితే మన సామాజిక జీవితం అనేది ఎంత పర్ఫెక్ట్ గా మనం లీడ్ చేయొచ్చు అన్నది ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిదమ్మా ఎవరికైనా. ఓకే, కాబట్టి నిన్న మనం ఎలాగో స్టార్ట్ చేసాం, క్వాలిటీస్ కోసం 8 పుష్పాల కోసం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడదాం, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ. ఓకే, ఇది అర్థమైపోతే ఇంకా ఎక్కడ మనం స్టక్ అయ్యామో కూడా మనకు తెలుస్తుంది. ఓకే, అది తెలిస్తే ఇంకా మన బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవుతుంది. ఓకే, మరి రెడీనా మీ అందరూ తెలుసుకోవడానికి? ఎంత రెడీగా ఉన్నారు? 100%. వెరీ గుడ్, 100%.
యా, స్పిరిచువాలిటీ. ఓకే, స్పిరిచువాలిటీ అంటే మామూలుగా ఆ వర్డ్ గాని దాని మీనింగ్ గాని ఆలోచించడానికి కూడా చాలా మందికి పెద్దగా ఇది అవ్వదు. మనకు కాదు కదా, మనది కాదు కదా అనుకుంటుంటాం మామూలుగా. ఓకే, కానీ మన జీవితం ఏదైతే ఉందో అది పూర్తిగా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, సత్య జ్ఞానం మనకు కలిగిందంటే అప్పుడు మన సామాజిక జీవితం అన్నది మనం చాలా ఈజీగా లీడ్ చేస్తూ వెళ్ళిపోగలం అన్నమాట. ఓకే, సో ఇది తెలియాలంటే మనకి ముందు ఇది తెలియాలి. ఏంటి? రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ మధ్యలో డిఫరెన్స్. ఓకే, చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిలీజియన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ సమ్ వన్ ఎల్సెస్ ఎక్స్పీరియన్స్. రిలీజియన్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి అతని తాలూకా ఎక్స్పీరియన్స్ లేదా ఆమె తాలూకా ఎక్స్పీరియన్స్ ఏదైతే చెప్తారో దాన్ని మనం నమ్మి ఫాలో అయ్యేది రిలీజియన్. అంటే మన ఓన్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండదు. ఫలానా వాళ్ళు ఇది చెయ్యు, ఇలా చెయ్యు, ఇప్పుడు మనం చేస్తూ వస్తున్నాం అని చెప్తారు, అదే చేస్తూ ఉంటాం మనం. కానీ అది అసలు ఏంటి, ఎందుకు, దానివల్ల ఏమవుతుంది, ఇవేం మనం ఆలోచించాం అక్కడ ఆ పరిస్థితుల్లో. కాబట్టి రిలీజియన్ ఏంటి? ఇస్ బిలీవింగ్ ఇన్ సమ్ వన్ ఎల్సెస్ ఎక్స్పీరియన్స్. వేరే ఒకరి తాలూకా ఎక్స్పీరియన్స్ ని మనం అక్కడ ఫాలో అవుతూ ఉంటాం. కానీ స్పిరిచువాలిటీ ఈజ్ హ్యావింగ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఆధ్యాత్మికత అంటే మన స్వతహాగా దానిని ఎక్స్పీరియన్స్ చేయగలగడం. నిన్న అది అయింది మీకు. నిన్న ఏదైతే మీరు అన్ని విన్నారో, ఆలోచించారో, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకునేది, ఇవన్నీ ఏంటి? మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కదమ్మా ఇది. అంతేనా కదా? అవును. నేను చెప్పానని మీరు మార్కులు వేసుకోలేదు కదా, మిమ్మల్ని మీరు అడిగి చెక్ చేసుకునే కదా వేసుకున్నారు. సో దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చి రిలీజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫియర్. నిన్న మనకి ప్రమిళ అడిగింది కదా క్వశ్చన్, భయం. దేవుడు అంటే భయం కొంతమందికి అని. అంటే ఏంటి? మనిషికి నియమం, నిష్ట ఇవేవి లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా జీవించడం జరుగుతుంది కదా. అందుకు ఏం చేశారంటే కొన్ని సిస్టమ్స్ ని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఏర్పరిచారు. రిలీజియన్ అంటే నార్మల్ గా ఏంటి? ఇట్స్ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ సిస్టమ్. అయితే ఒక్కొక్క రిలీజియన్ లో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. మన ముస్లిం రిలీజన్ ఒకటి, ఇస్లాం రిలీజన్ లో ఒకటి ఉంటుంది, క్రిస్టియానిటీలో ఒకటి ఉంటుంది, హిందూయిజం లో ఒకటి ఉంటుంది, బుద్ధిజం లో ఒకటి, జైనిజం ఇలా ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి ఏది బాగా మనస్ఫూర్తిగా నచ్చుతుందో వాళ్ళు దానిలో ఉంటూ ఉంటారు మామూలుగా. ఓకే, అంటే ఇప్పుడు ఆ కొన్ని రిలీజన్స్ అంటే బై బర్త్ వాళ్ళు అదే ఉండి అలా ఫాలో అవుతారు. కొంతమంది కొన్ని మారుతున్నారు కూడా కదా, ఒక మతం నుండి ఇంకో మతం మారడానికి కూడా అవుతుంది కదా. ఇవన్నీ ఏంటి? కొన్ని సిస్టమ్స్ ఏర్పరిచారు. తర్వాత పలానా మీరు ఇలాగ చేయకపోతే దేవుడు కోపం వస్తుంది, మీకు ఇలాగా ట్రబుల్ అవుతుంది అని కూడా చెప్పడం చేస్తూ ఉంటారు. బట్ అట్లీస్ట్ ఆ విధంగానైనా మనుషులు తప్పులు చేయకుండా సరైన మార్గంలో ఉంటారన్న ఉద్దేశంతో. కానీ వాటిని బ్లైండ్ గా బిలీవ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కువ మంది. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించరు ఎక్కువ. కానీ స్పిరిచువాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇక్కడ మతంతో సంబంధం లేదమ్మా. ఇప్పుడు మన స్నేహ గ్రూప్ లో కూడా చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ధ్యానం చేయడం, రకరకాల స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? స్పిరిచువాలిటీకి మతంతో సంబంధం లేదు. ఓకే, ఏ మతంలో ఉన్నైనా కూడా మనం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు సాధన ద్వారా. ఓకే, నెక్స్ట్, రిలీజన్ ఈజ్ ఫర్ పీపుల్ అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ టు హెల్. నరకంకి వెళ్ళిపోతామేమో, లేదా పలానా చేయకపోతే నరకంకి వెళ్తారు అని ఒక భయాన్ని క్రియేట్ చేసి రిలీజియన్ ని ఫాలో చేయడం అవుతూ ఉంటది. కానీ
స్పిరిచువాలిటీ ఈజ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ దేర్. స్పిరిచువాలిటీ ఎవరికి ఇదవుతుందంటే ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేసేసి ఈ భయాలు బెంగలు అన్నింటినీ కూడా క్రాస్ చేసేసి ఒక అడుగు ముందుకు వెళ్ళిన వాళ్ళకి స్పిరిచువాలిటీ. ఓకే, నెక్స్ట్ రిలీజన్ separates means excludes people who have different beliefs. రిలీజన్ అనేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఒక్కొక్క రిలీజన్ కి ఒక్కొక్క సిస్టమ్ ఉండడం వలన అది ఫాలో అవుతున్న ప్రజల మధ్య కూడా డిఫరెన్షియేషన్ అన్నది ఏర్పడిపోతుంది ఆటోమేటిక్ గా. అంతే కదమ్మా, నువ్వు పలానా మతానికి సంబంధించిన వాళ్ళు అని, నువ్వు పలానా మతం కానీ, ఇలా డిఫరెన్షియేషన్స్ డిస్కషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. కానీ స్పిరిచువాలిటీ ఇన్క్లూడ్స్ పీపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్. ఇక్కడ స్పిరిచువాలిటీ అనేటప్పటికీ మతంతో అసలు సంబంధమే లేదు. ఇక్కడ ఆత్మపరమైన జ్ఞానం ది మెయిన్ రోల్. ఓకే, నెక్స్ట్ రిలీజన్ లో గాడ్ ఈజ్ అవుట్ సైడ్ యూ. ఇది గుర్తుంచుకున్నాం అందరూ. రిలీజన్ లో ఏంటి, గాడ్ ఈజ్ అవుట్ సైడ్ యూ అంటే దేవుడు బయట ఉన్నాడు, విగ్రహం రూపంలోనో పటం రూపంలోనో ఉన్నాడు అన్నది రిలీజన్ మనకు చెప్తుంది. కానీ స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది, గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, అహం బ్రహ్మస్మి. ఓకే, సోహం అదే నేను అంటే ఏంటి, భగవంతుడు బయట లేడు, నాలోనే ఉన్నాడు, విత్ ఇన్ యూ. ఓకే, నెక్స్ట్ రిలీజన్ ఈజ్ లైక్ బీయింగ్ స్టక్ ఇన్ ఎ ఫిష్ బౌల్ విత్ ఓన్లీ లిమిటెడ్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్. రిలీజన్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అది ఇప్పుడు ఎలాగైతే ఒక చిన్న ఫిష్ బౌల్లో చేపను వేసేస్తే అది ఓన్లీ ఆ బౌల్లోనే కదా తిరుగుతుంది, చుట్టూ ఇటు అటు ఇటు అటు కదా, అదే దానికి ప్రపంచం. అయితే స్పిరిచువాలిటీ ఏంటి, ఈజ్ లైక్ హ్యావింగ్ ద ఎంటైర్ ఓషన్ టు ఎక్స్ప్లోర్ వితౌట్ లిమిట్స్. స్పిరిచువాలిటీకి లిమిటేషన్ లేదు. దాన్ని మీరు ఎంత సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అంత లోతు పెరుగుతూనే ఉంటది, మహాసముద్రం లాగా. ఇప్పుడు ఆ ఫిష్ బౌల్లో ఉన్న చేపకి ఆ బౌల్ మాత్రమే ప్రపంచం, కానీ అది వచ్చి సముద్రంలో కనపడితే సముద్రం మొత్తం దందే, ఎంత లోతుకైనా వెళ్ళొచ్చు కదా. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నా. రిలీజన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ సమ్ వన్ ఎల్సెస్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకొకరి తాలూకా ఎక్స్పీరియన్స్ ని మనం నమ్మడం. స్పిరిచువాలిటీ ఈజ్ హ్యావింగ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. స్పిరిచువాలిటీ అంటే మన ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేయడం. రిలీజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫియర్, భయం మీద ఆధారపడి ఉంటుంది రిలీజన్. స్పిరిచువాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్, స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రిలీజన్ ఈజ్ ఫర్ పీపుల్ అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ టు హెల్, నరకానికి వెళ్ళిపోతామేమో అన్న ఒక భయం, పాపభీతి ఉంటది. అయితే స్పిరిచువాలిటీ ఏంటి, అవన్నీ ఆ లెవెల్ క్రాస్ చేసి ముందుకి వెళ్ళడం జరుగుతుంది ఇందులో. రిలీజన్ సెపరేట్స్ ఆర్ ఎక్స్క్లూడ్స్ పీపుల్ హూ హ్యావ్ డిఫరెంట్ బిలీఫ్స్ అంటే మతానికి మధ్యలో డిఫరెన్షియేషన్ అనేది ఏర్పడుతుంది రిలీజన్ వల్ల. కానీ స్పిరిచువాలిటీ ఇన్క్లూడ్స్ పీపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్. ఇక్కడ మతానికి సంబంధం లేదు, అందరూ ఒకటే, వసుదైక కుటుంబం. ఓకే అన్నది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిలీజన్ లో గాడ్ ఈజ్ అవుట్ సైడ్ యూ, భగవంతుడు బయట ఉన్నాడు అన్నది మనకి రిలీజన్ చెప్తుంది. కానీ స్పిరిచువాలిటీ మనకి ఏం చెప్తుంది, గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, నీలోనే భగవంతుడు ఉన్నాడు అన్నది చెప్తున్నాడు. రిలీజన్ ఈజ్ లైక్ బీయింగ్ స్టక్ ఇన్ ఎ ఫిష్ బౌల్ విత్ ఓన్లీ లిమిటెడ్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్. ఒక చిన్న బౌల్లో ఉన్న ఫిష్ ఎలా అయితే ఓన్లీ దానికే బౌండ్ అయి ఉంటుందో అలాంటి పరిస్థితిలో రిలీజన్ ఉంటుంటే, స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ హ్యావింగ్ ద ఎంటైర్ ఓషన్ టు ఎక్స్ప్లోర్ వితౌట్ లిమిట్స్. స్పిరిచువాలిటీ అనేది మహాసముద్రం, దానిలో ఒక డ్రాప్ నిన్న మనం జస్ట్ టేస్ట్ చేసాం. ఓకే, అది ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుంటే అంత డీప్ గా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి నాకు, ఫిష్ బౌల్లో ఉన్న ఫిష్ లా ఉండడం మంచిదా, మహాసముద్రంలో ఈదడం మంచిదా? సముద్రంలో ఈదడం మంచిది. ఓకే మేడం ఇంకొకటి, ఆ
ధ్యానం గురించి ఇప్పుడు గంటలు గంటలు చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు, పూజలు వద్దు, పువ్వులు, దీపారాధన ఇవన్నీ వద్దు, మనలోనే దేవుడు ఉన్నాడు అని. కానీ మనలోనే దేవుడు ఉన్నాడని వెళ్తూ మనం ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ దాటుకుంటూ పీజీకి వెళ్ళాలి. కానీ డైరెక్ట్ స్టూడెంట్ ని పీజీలో తీసుకుపోయి పడేస్తే ఎట్లా అవుతాడు? అదే ఆధ్యాత్మికత అంటున్నారు వాళ్ళు. అదేనమ్మా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అది సరైన డైరెక్షన్ దొరికితే ఒకలాగా ఉంటది, లేకపోతే ఒకలా ఉంటది. మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నదులన్నీ డిఫరెంట్ ఏరియాస్ లో పుడితే డిఫరెంట్ ప్లేసెస్ లో మూవ్ అవుతూ వచ్చి ఫైనల్ గా మహాసముద్రంలో కలుస్తూ ఉంటాయి, సముద్రంలో కలుస్తూ ఉంటాయి కదా. ఇవి కూడా అంతే. అది ఒక్కొక్కటి ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ని మిగతా వాళ్ళకి షేర్ చేయడం జరుగుతూ ఉంటది. అయితే ఆ హెల్ప్ తీసుకుంటున్న వాళ్ళు లేదా ఫాలో అవుతున్న వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటంటే మనకి ఎవరు కరెక్ట్ అన్నది. కరెక్ట్. ఎట్లా మనకి ఎవరైతే కరెక్ట్ గా మనకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందో ఇది కరెక్ట్ నాకు అని వాళ్ళనే ఫాలో అవ్వాలి. ఎస్, అది. ఇప్పుడు వివేకానందుడు కూడాను గురువుని వెతుక్కుంటూ తిరిగాడు కదమ్మా. ఫైనల్ గా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి చేరినప్పుడు అతనికి రియలైజ్ అయింది ఏంటంటే ఇతను నాకు సరైన గురువు. ఓకే. సో అలా శిష్యుడు గురువుని గుర్తించి సమర్పణ భావం వచ్చినప్పుడు అది కరెక్ట్ అయిన శిష్యరికం అవుతుంది, సరైన గైడెన్స్ కూడా అందుతుంది. ఓకే. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నా లైఫ్ విషయంలో చాలా మంది దీక్ష తీసుకుంటూ ఉంటుంటారు కదా గురువుల దగ్గర. సో అలా మా నాన్నగారి దగ్గర కూడా చాలా మంది దీక్ష తీసుకుంటూ ఉండేరు. అయితే నేను అడిగేది అనమాట మధ్యలో, నేను దీక్ష గట్ట తీసుకోవాలా అంటే ముందు మామూలు నాకు నేను ఆలోచించుకుంటుంటేదాన్ని. అదంతా అడగడం కూడా అయిందనమాట. ఇప్పుడు దీక్ష అది తీసుకుంటుంటారు కదా, నేను కూడా తీసుకోవాలని. అప్పుడు నాన్నగారు నాకేం చెప్పారంటే, దీక్ష అనేది ఇచ్చేది కాదు, పుచ్చుకునేది. ఇస్తే ఏంటంటే గురువు ఏది చెప్తే అది చేద్దాం అనుకోవడం, అడిగి తెలుసుకొని కొన్ని విషయాలు చేయడం అవుతాయి. కానీ పుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, పూర్తిగా ముందు మనం సమర్పించేసుకుంటాం. మన ఆత్మ సమర్పణ అన్నది ఫస్ట్ అయ్యి అప్పుడు గురువుని మరి అతను చెప్తే చేద్దాం అనుకోవడం లేకపోతే ఇంకేవేవో ఉండవు, మనం ఆటోమేటిక్ ఫాలో అయిపోతాం అన్నమాట. అలాగా అది నా లైఫ్ లో అయింది. సో నేను ఎప్పుడైతే నాన్నగారిని అడిగాను ఆ విషయం, అప్పుడు అన్నారన్నమాట, దీక్ష అనేది ఇచ్చేది కాదు, పుచ్చుకునేది. అయితే అందరూ ఆ స్థాయిలో ఉంటారు కదా, ఎవరికి వాళ్ళే సరైన గురువుని ఎంచుకొని అలాగా దీక్ష పుచ్చుకోవడం అనేది అందరి వల్ల అవ్వదు కదమ్మా. అందుకు ఎవరికైతే దీక్ష తీసుకొని గురువు గారు చెప్పినట్టు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు గురువులు. తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎలాగా దాన్ని అవలంబించాలో అవలంబిస్తూ ఉంటారు. ఓకే. సో అది అంటే కాబట్టి దీక్ష తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఆ, వాళ్ళే స్వీకరిస్తున్నట్టు కదా, మనం పుచ్చుకుంటున్నట్టే కదా. స్వీకరిస్తున్నట్టే. అయితే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటుంటదంటే, దీక్ష తీసుకున్నప్పుడు గురువు గారు ఒక మంత్రం చెప్తారు, ఆ మంత్రాన్ని ఫాలో అవుతూ ధ్యానం చేయడం, తర్వాత ఏవైతే నియమాలు అవి చెప్తారో అవి ఫాలో అవడం అవుతాయి. పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గురువు గారు చేస్తున్నవి వాళ్ళ జీవితంలోని అతను అవలంబిస్తున్న ఇవన్నీ దగ్గరుండి చూస్తూ నేర్చుకుంటూ వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ ప్రాసెస్ లో ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం తెలుసుకోవడం అవుతుంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంటారు. అంటే ఏంటి, ప్రతిరోజు ప్రోగ్రెస్ ఉంటది అన్నమాట. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. తీసుకున్న వాళ్ళకి
స్వతహాగా దీక్షని పుచ్చుకున్న వాళ్ళకి ఆ స్లైట్ డిఫరెన్స్ అన్నది వస్తుంది. అయితే అది గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు అది అవలంబిస్తూ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఇంకా ముందుకి ఇప్పుడు మనం ఏవైతే క్లాసెస్ అనుకున్నాం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళిన వాళ్ళకి మేబీ మళ్ళీ ఉండొచ్చు ఫర్దర్ గ్రోత్ అన్నది. కానీ బేసిక్ గా ఈ డిఫరెన్స్ అయితే ఉంటది. కేవలం మంత్రంగా దీక్ష తీసుకొని కేవలం ధ్యానం వీటి వరకే కన్ఫైన్డ్ ఉన్న వాళ్ళకి దీక్షని గురువు గారి దగ్గర అంటే అతను ఇచ్చారా లేదా ఇది కాకుండా గురువు గారు చేస్తున్నవి చెప్తున్నవి అన్ని కూడా స్వతహాగా అవలంబించుకుంటూ తనను తను మార్చుకుంటూ ప్రతి క్షణం ప్రతిరోజు ఎవరైతే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ముందడుగు వేస్తూ ఉంటారో చాలా డిఫరెన్స్ ఉంటదమ్మా వీళ్ళకి వాళ్ళకి. అవును. తనలో ఉన్నవి వదులుకోవడానికి వచ్చిన వారికి తనలాగా మారడానికి కావలసినవి అంటే ఉన్నత స్థానంలో ఉండడానికి ఏవైతే అవసరమో అంటే గురువులాగా అవ్వాలి అనుకుని వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ఉంటది అంటారు. ఉంటది. అంటే గురువు యొక్క ఏదైతే చేస్తున్నాడో సమాజ హితం కోసం తనకి సంబంధించిన అలాగా తయారవ్వడానికి తను అలా తయారవ్వడానికి వచ్చిన వాళ్ళకు ఉన్నంత డిఫరెన్స్ ఉంటది అని చెప్తుంది. అంతేనా? అదే. ఉంటది, చాలా డిఫరెన్స్ ఉంటది. తర్వాత దీక్ష తీసుకోవడం సాధన చేయడం ఇవన్నీ కూడా ఒకే రోజు ఒకే ఏజ్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నా ఆ సాధన కుదరడం అన్నది వాళ్ళ జీవితంలో మార్పులు రావడం అన్నది ట్రాన్స్ఫర్మేషన్ రావడం అన్నది అందరికి ఒకే స్థాయిలో అవదమ్మా. అవును. దానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకి ముందు జన్మల తాలూకు ప్రభావం, ఈ జన్మలో వాళ్ళ తాలూకా స్థితి, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. కొంతమంది విత్ ఇన్ డేస్ లో నెక్స్ట్ క్లాస్ కి ఇప్పుడు మన క్లాస్ అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్ కి వెళ్తూ ఉంటారు. ఓకే, కొంతమందికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కొంతమందికి ఎన్ని సంవత్సరాలు చేసినా నర్సరీలోనే ఉండడం అవుతుంది. అసలు కొంతమందికి చేయడం కూడా కుదరదు మేడం దీక్ష తీసుకున్న తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మేడం, నేను చాలా ఏళ్ళు చేయలేదు పెళ్ళయ్యాక. చేయలేదు, మనసులోనే ఉండేది. ఒకవైపు ఈ అత్తవారింట్లో ఆ కష్టాలు అవన్నీ మీరు అన్నట్టు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ఇది కూడా వచ్చింది నాకు అప్పుడు. ఆ భావన కూడా వచ్చింది. చాలా ఏళ్ళు చెయ్యలేదు. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి లేదు లేదు మనం పుట్టిందే దేవుని తెలుసుకోవడానికి అని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎస్, అంటే ఇక్కడ మనకి సాధన అంటే ఏంటో కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాగైంది. అయింది. ఇప్పుడు సాధన అంటే ఏంటమ్మా, మనం ఇంట్లో ఏవి పట్టించుకోకుండా ఒక మూల కూర్చొని లేదా దేవుడి గదిలో కూర్చొని గంటల గంటలు ధ్యానం చేసుకుని ఉండడం సాధననా? కాదు. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం 35 క్వాలిటీస్. అవి సాధన చేయాలంటే మనం కూర్చొని ధ్యానం చేసుకుంటూ చేయాలా, మనం నిత్య జీవితంలో అవలంబిస్తూ చేయాలా? నిత్య జీవితంలో అవలంబిస్తూ చేయాలి. మరి అది అవ్వదు కదా, తెలియకపోతే మనకి అవేవి అవును, అవ్వదు. తెలియదు కాబట్టి ఇలా అలాగైంది కదా. అదే తెలుసుంటే అసలు నేను సాధన చేయడం లేదన్న ఫీలింగే ఉండదు. ఎందుకంటే ప్రతి క్షణం మనం చేస్తూనే ఉంటాం, ప్రతి క్షణం ఎరుకుతూనే ఉంటాం. అదన్నమాట. కాకపోతే తట్టుకునే శక్తి మాత్రం అప్పుడు ఉండే, దేన్నైనా తట్టుకునే శక్తి ఉండే. మంచిది. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఏంటో మేడం, మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏంటేంటో చెప్తారు. ఒక రోజు ఒకటి చెప్తారు, ఇంకో రోజు ఇంకోటి చెప్తారు. మేడం సామాజికమైన జీవితం అంటారు. ఏంటమ్మా? స్పిరిచువాలిటీ అంటే దాని మీనింగ్ ఒక్క మీనింగ్ సింగిల్ వర్డ్ లో కొంచెం
అంటే ఇప్పుడు గాడ్ అంటే దేవుడు అంటాము, అలాగే స్పిరిచువాలిటీ అంటే ఒక మీనింగ్ లాగా చెప్పరా కొంచెం? గాడ్ అంటే ఆధ్యాత్మికత. అది మీనింగ్ మామూలుగా. గాడ్ అంటే దేవుడు అంటాం. దేవుడు అంటే ఎవరు ఇంతకి? అందుకే తెలియట్లేదు, అందుకే చెప్పండి. గాడ్ అంటే దేవుడు అనడం అనేది ఇంగ్లీష్ లో గాడ్, తెలుగులో దేవుడు. దేవుడు అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సమస్తం వ్యాపించి ఉన్న చైతన్యం. ఓకే, ఇట్స్ ఇన్విజిబుల్ ఎనర్జీ అమ్మా గాడ్ అంటే. కంటికి కనిపించని శక్తి. అయితే అలా అనుకుంటే అందరం ఆ మనోభావం ఉండదు కాబట్టి రకరకాల పేర్లు, రకరకాల రూపాలు ఇవన్నీ ఆపాదించి ఆ ఇన్ని రకాల దేవుళ్ళని మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ దేవుళ్ళని క్రియేట్ చేసింది మనుషులు. దేవుడు ఒక్కడే. ఇన్ని మతాలు గాని, ఇన్ని పేర్లు గాని, ఇన్ని రూపాలు గాని లేవు. మనం ఎలా అనుకుంటే అలా మనకి అనిపిస్తుంటది. అలాగే ఆధ్యాత్మికత అంటే దేవుడు బయట లేడు, మనలోనే ఉన్నాడు అని ఎరుక కలిగి ఉండడం. మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం. మనం అదొక్కటి వదిలేసి మిగతావన్నీ చేస్తాం. ఓకే, అదొక్కటి వదిలేసి మిగతావన్నీ చేయడం వల్ల రకరకాలన్నీ వస్తాయి మనకి. కానీ ఎప్పుడైతే అది తెలుస్తుందో ఇంకా చాలు, ఇన్ని రోజులు చేసింది ఇకపైనైనా కరెక్ట్ గా ఉందామని అనుకొని ఈ వేలో ఇలాగ వెళ్తే అప్పుడు నర్సరీ నుండి ఎల్కేజీకి, ఎల్కేజీ నుండి యూకేజీకి, అత ఫస్ట్ స్టాండర్డ్, అత సెకండ్ స్టాండర్డ్, అలాగే అలాగే పైకి వెళ్తుంది. లేదు నర్సరీ మేడం. నుంచి వచ్చాం మేడం, ఏంటమ్మా? నర్సరీ నుంచి యూకేజీకి వచ్చాం కదా, ఆ, చేయి పట్టుకున్న తర్వాత నర్సరీ నుంచి యూకేజీకి వచ్చాం కదా. అంతే. నర్సరీ అంతే. అయిపోయింది, ఆ, యూకేజీకి వచ్చాం కదా. ఎస్, కంగ్రాచులేషన్స్. కొంచెం అందుకే కంగ్రాచులేషన్స్ అందుకే అందరికి. మనకి మామూలుగా అయితే నర్సరీ, ఎల్కేజీ ఫుల్ఫిల్ చేయడానికి 2 years పట్టుంది కదా మామూలు స్కూల్స్ అయితే. కానీ ఇక్కడ మీకు విత్ ఇన్ మంత్స్ లో నా 2 పూర్తి అయిపోయాయి కదా. జంప్ చేసుకుంటూ వచ్చిన, ప్రమోషన్ తీసుకుంటూ. ప్రమోషన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, చెప్పండి అమ్మా లక్ష్మి అమ్మ ఏదో అంటుండారు. కానీ తెలుస్తున్నది మ్యామ్, అంటే మనం ఏదన్నా చేసేటప్పుడు మనం చేసే పని ఎరుకతో చేయగలుగుతున్నాము అనేది అర్థమవుతుంది. బట్ అది అది ఇప్పుడు మీరు అవన్నీ చెప్పి ఇంకొకసారి మరి వాటిని మనం చేసుకునేటప్పటికి ఎస్ మనం చేసేది ఇది, ఇట్లా వెళ్ళకూడదు, వే అనేది కరెక్ట్ గా రూట్ క్లియర్ అయిపోయింది కొంచెం. Yes. అదే, ఎప్పుడైతే మనం ఎరుకను కలిగి ఉంటామో ఆలోచిస్తూ ఉంటాం. నేను చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, నేను మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్, నేను ఆలోచిస్తుంది ఎంతవరకు కరెక్ట్, ఇంకేంటి చేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని వస్తుంది. అది రావడం చాలా మంచిది, అందరికీ రాదు అది. సో వచ్చింది అంటే గుడ్, కీప్ ఇట్ అప్ అనుకోవాలి. ఓకే, ఎందుకంటే అలా ఆలోచించడం ప్రారంభమైనప్పుడు మాత్రమే మన జీవితంలో మార్పులు వచ్చేవి. అటువంటి ఆలోచన, అటువంటి మానసిక స్థితి మనకు రానంత వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు కూడా రాదు. మనం కూడా అందరిలా గుంపులో గోవిందుల్లా కింద మీద కొట్టుకుంటూ, ప్రతిదానికి ఏడ్చుకుంటూ, ప్రతిదానికి బాధపడుతూ ఉండడమే. ఎంతో విశాలమైన ఈ ప్రపంచాన్ని ఎరగకుండా కుంచితమైన ఆలోచనలు, నేరో మైండెడ్నెస్, ఇంకా మళ్ళీ మనకంతా తెలిసి అనిపిస్తుంటది. అప్పుడు నేను చేస్తుందంతా కరెక్ట్ అనిపిస్తుంటది.
అంటే ఆ ఎవరైతే దానికన్నా పై స్థాయిలో ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఇంకా నర్సరీ పిల్లల్లాగానే ఉంటున్నారు అని. ఓకే. సో వాళ్ళని ఎలాగైతే నర్సరీలో టీచర్ లెటర్స్ అవి దిద్దిపిచ్చి ఓరల్ డ్రిల్లింగ్ చేయించి ఆటలతో పాటలతో చెప్తూ ముందుకు తీసుకెళ్తుంటారో అలాగా ఉన్నోళ్ళు కానీ దొరికితే అప్పుడు ముందుకెళ్ళడం అవుతుంది. అలాంటి వాళ్ళు దొరకపోయారు అనుకోండి అలాగే ఉంటాం మనం నర్సరీ పిల్లల్లాగే లైఫ్ లాంగ్. ఓకే. ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక గురువునే ఎంచుకోవాలి మేడం. అది ఏదన్నా కానివ్వండి, గురువు పాదం పట్టుకున్న తర్వాత ఎట్లాంటిదైనా ఇంకా ఆ పాదాలు వదులుకోకుండా ఉంటే మనం చేసిన మన ఆత్మ సాక్షికి మనం ఆన్సర్ చేయగలం. ఎస్, కరెక్ట్. అది అంటే వన్స్ మనకి తెలిసిపోయింది అనుకోండి ఫలానా వ్యక్తి ఇతనే నాకు గురువు లేదా ఈమె నాకు సరైన గురువు అని పూర్తిగా మనకు ఆ సమర్పణ భావం రావాలి. అప్పుడు మాత్రమే మనలోని మారవలసినవన్నీ మారుతాయి. సో అది నేను చెప్పాను కదా మా నాన్నగారే నాకు సద్గురువు, నేను పూర్తిగా నా ఆత్మని సమర్పించడం జరిగిందని. సమర్పించిన తర్వాతే ఇంకా నాలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది స్టార్ట్ అయింది. అదే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నా ఎక్స్పీరియన్స్ అవన్నీ. అంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట అంటే అప్పట్లోనే ఏంటి ఇవన్నీ నేను చేస్తున్నా కానీ నేను చేస్తున్నట్టు నాకేం అనిపించడం లేదు. సేమ్ పనులు అంతకు ముందు చూసి చేసేటప్పుడు ఎంతో టెన్షన్, ఎంతో అంటే ఒత్తిడి, ఒక రకమైన ఫీలింగ్ అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు అవే చేస్తున్నా, అది చేస్తున్న ఇంకా పర్ఫెక్ట్ గా చేయడం అవుతుంది, ఇంకా టైం ని తీయడం అవుతుంది, ఇంకా మిగతా పనులు చేయడానికి అవుతుంది. కానీ అసలు అదేమి లేదే ముందులా ఆ భయం గాని ఒత్తిడి గాని. ఓకే, అవేమి లేకుండా సాఫీగా అలాగే వెళ్తుంది. అది నేను మా నాన్నగారితో కూడా చాలా సార్లు చెప్పాను నేను, నాన్న ఆ అన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు అసలు నేను చేస్తున్నట్టు అనిపించడం లేదు, జస్ట్ నేను మీడియం అని అనిపిస్తుంది అంతే. తర్వాత ఎంత చేసినా ఏం చేసినా దేనికి అంటడం లేదు, అంటే ఫీలింగ్ ఇది ఉండడం లేదు, అంటే బాధ గాని సంతోషం గాని అలాగేం లేవు. ఒకటే స్థితిలో ఉండడం అవుతుంది, తామరాకు మీద నీటి బొట్టులా. అయితే ఈ అంటే నేనే తామరాకు మీద చేస్తున్నానన్న నీటి భావన బొట్టు కలగడం లేదు. ఏంటమ్మా? నేనే చేస్తున్నానన్న భావన లేకుండా ఆ ఉంటుంది. ఆ, అంతే. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఇవన్నీ నేను చెప్తున్నాను నాకు అనిపించదమ్మా. ఉమ్, ఓకే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నవి నేను మళ్ళీ క్లాస్ నేను వింటా కదా వీడియో, ఉమ్, నాకు కూడా కొత్తగా అనిపిస్తాయి కొన్ని. ఉమ్, ఓకే. అయితే ఈ తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం, ఈ స్థిత ప్రజ్ఞత, ఈ పదాలు చిన్నప్పటి నుండి నేను వల్లి వేస్తున్నాను. అర్జునుడికి కృష్ణుడు చెప్తుంటాడు కదా స్థిత ప్రజ్ఞత కోసం. అసలు ఈ స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి ఆలోచించడం ముందు స్టార్ట్ చేశాను. ఆ స్థిత ప్రజ్ఞత్వం కలగాలి, మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, అన్ని విషయాల్లో ఇది ఉండాలన్నది అనుకోవడం ముందు. ఆ తర్వాత దానికి తగ్గట్టు తయారవడానికి అంచెలంచెలుగా ప్రయత్నించడం. ఇవన్నీ అలా 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 చేస్తూ 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 ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఆ స్థితి కలగడం అనేది అయింది. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు అంటే ఏంటి? ఉంటది ఆకు మీద, కానీ ఆకుని అంటది, అది అంటారు. జస్ట్ మూవ్ అవుతూ ఉంటది అలా. అది రావాలి మనుషులకి. అంటే అన్నీ చెయ్యాలి, అందరితోనే ఉండాలి, అన్ని పరిస్థితుల్ని ఫేస్ చేసే ఇది రావాలి, దేనికి భయపడకూడదు, దేనికి బెంగపడకూడదు, ఓ ఓవర్ జాయ్ అయిపోవడం లేదా ఫుల్ దుఃఖంలోకి వెళ్ళిపోవడం ఇలా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండగలం. చెప్పడం ఈజీయే మేడం, చెయ్యడమే కష్టం అనిపిస్తుంది. కానీ మనం తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. సాధన అవసరం. అండ్ అగైన్ సాధన అంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్.
సాధన అంటే కేవలం మనం ఒక ప్లేస్ లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని ఉండడం మాత్రమే కాదు. ఇట్స్ అ పార్ట్. ప్రతి క్షణం, ప్రతి రోజు మనం ఎరుకుతో ఉంటూ, మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనల్ని మనం సరి చేసుకోవడమే నిజమైన సాధన. ఓకే, ఆ స్థితికి గాని మనం వస్తే మనం ప్రతి సెకండ్ ధ్యానంలో ఉన్నట్టే, రోజు మొత్తం మనం సాధన చేస్తున్నట్టే. ఇప్పుడు ఆటోమేటిక్ గా మన లైఫ్ లో రావాల్సిన మార్పులు వస్తాయి. ఎందుకు రావు? అంతే కదమ్మా. వా, ఎంత సైలెంట్ వింటున్నారో అందరూ. ఇప్పుడు చెప్పండి, మీరు అడగండి, చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయింది ఈరోజు కంప్లీట్ సెషన్. ఏంటంటే మేడం, అందరికీ మీరు మంచి చేయాలి, బాగా చేయాలి అని ఆలోచిస్తారు ఎక్కువ. అలాగని మాకు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు మీది అన్ని ఆలకించినా చేసినా మేము కూడా అలాగే ఇతరులకు చేయాలి, అంత పర్సంటేజ్ చేయకపోయినా కొంచెమైనా మేము చేయాలని మనసులో అలాగే ఎక్కువ అనిపిస్తుంది. మంచిది, వెరీ గుడ్. మనం ఈ రోజు ఉన్నామమ్మా, రేపు ఉంటాం లేదు కూడా గ్యారంటీ లేదు కదా. నార్మల్ గా చూసుకుంటే ఏం మోసుకెళ్ళిపోతాం వెళ్ళేటప్పుడు. ఉన్నన్ని రోజులు మంచిగా మన జీవితానికి ఒక వాల్యూని యాడ్ చేస్తాం. కేవలం నేను, నా జీవితం, నా పిల్లలు, నా సంసారం అని సెల్ఫిష్ గా కాకుండా సెల్ఫ్లెస్ గా, అంటే అలాగని ఇంటిని, పిల్లల్ని, భర్తని పట్టించుకోకుండా ఏదో మనం ఉద్ధరించేద్దాం సమాజాన్ని అంటే అవ్వదు. అది మన బాధ్యత కాదు కూడా. ఇంట గెలిచి రచ్చగలవాలి ఎప్పుడైనా కూడా, అది గుర్తుంచుకోవాలి అందరూ. ఇంటికి సంబంధించి మన బాధ్యతలు, మన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కరెక్ట్ గా నిర్వర్తించగలుస్తూ, ఇంకా మనకి టైం, ఎనర్జీ ఉంటే ఇటువంటివన్నీ చేయాలి. అయితే ఎవరి స్థాయిని బట్టాలు ఎంతవరకు ఏది చేయగలరో చెయ్యాలనుకోవడం, చేయడం చాలా మంచిది. అది ఎనీమోర్? మ్యామ్, నేనైతే పెళ్ళైన తర్వాత అనుకున్నాను, అయ్యో ఎందుకు చేస్తున్నాను, ఇంటికి ఎందుకు వచ్చాను, ఎందుకంటే అసలు డిఫరెంట్ కదా, ఆపోజిట్ అంతా. నేను పెరిగిన వాతావరణంకి ఇక్కడికి ఎక్కువ బాధపడేదాన్ని. అంటే మందిరంకి వెళ్ళలేకపోతున్నాను. మెయిన్ అది ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు, అది వెళ్ళాలని కూడా నాకు లేదు. కానీ మందిరంకి కనీసం వారానికి ఒకసారైనా వెళ్తే బాగుండు అని ఎప్పుడు ఉండేది నాకు. కానీ అది జరగలేదు కూడా. జరుగుతుంది, కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది కొంచెం చేంజ్ అవ్వాలంటే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా అసలు మరి మందిరంకి వెళ్ళకపోయినా పర్లేదు, నాకంటూ నా గురువు నా దగ్గరే ఉన్నారు కాబట్టి సో రోజు వినేస్తున్నాను. రోజు మందిరంకి వెళ్తున్న ఫీలింగే వస్తుంది. సో తలుచుకుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మీతో కనెక్ట్ అయ్యే ఉన్నాను. నాకు ఊహ తెలిసిన నుంచి నేను మీతోటే ఉన్నాను. కానీ ఇప్పుడు పూర్తిగా అంటే అది ఇలా ఉండాలి, జీవితం అంటే ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అనేసి ఇప్పుడు తెలియడం నిజంగా. అంటే అది నేను మాటలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు నా జీవితానికంటే ఒక అర్థాన్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకోగలుగుతున్నాను, కేవలం అది మీ వల్లే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Pleasure is mine, but as I always say, I am just a medium. I am just nothing. నేను నా గురువు గారి దగ్గర నుండి ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే అవలంబిస్తున్నానో అది మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటామో భగవంతుడికి దగ్గరగా ఉండడానికి, అప్పుడు భగవంతుడు కూడా మనకి ఎటువంటి అవకాశాలు కల్పించాలో కల్పిస్తాడు. ఆ అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలంతే, ఇంకేం కాదు. అలాగే ఎవరైతే ఇన్ టైంలో వాటిని ఇలా
అట్టి పట్టుకుంటారో ఇంకా మరి లైఫ్ బిందాస్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో. మిస్ చేసుకుంటే వీ కాంట్ సే ఎనీథింగ్. అందుకే అంటున్నాం కదా, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉందని. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం, ఎటువంటి వ్యక్తులతో ఉంటున్నాం, ఎలా మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లైఫ్. అయితే ఇవి మ్యామ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంటది. చెప్పండి అమ్మా. భగవంతుడు రాలేక మా ఇది ఆ రూపం మిమ్మల్ని పంపించారు మ్యామ్, మమ్మల్ని మార్చడానికి. భగవంతుడు రాలేక మిమ్మల్ని పంపించాడు. అంతే కదా మ్యామ్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మాకు అట్లాంటి అజ్ఞానంలో ఉన్నాం, తెలిసి కానీ తెలియక కానీ అది ఈ బాటలో నడవాలి అనే ఒక ఆలోచన లేకే కదా. ఇప్పుడు ఎస్. మీరు చెప్పుకుంటే మరి ఆయన్ని వేడుకున్నాం, కానీ ఇంకా మేము అదే లోకంలో ఉన్నాం కదా. వాయిస్ కట్ అవుతుందమ్మా, వీడియో ఆఫ్ చేయండి, సిగ్నల్ ప్రాబ్లం. ఇప్పుడు ఆయన్ని వేడుకుంటే ఆ రూపంలో వీళ్ళని ఎలాగో ఒక లైన్ కి రావాలి అని చెప్పి మిమ్మల్ని పంపించారు. మీరు మాకు బాట నడిపిస్తున్నారు మమ్మల్ని. అవును, కరెక్ట్. లక్ష్మి గారు చెప్తున్నారు. 100% correct. దేవుడు తలుచుకుంటేనే అవుతుంది మేడం ఇట్లాంటివన్నీ. అంతేనా? ఆయన కలిస్తేనే అది కలుస్తాం. మొత్తానికి ఏంటంటే నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు అర్థమైంది. ఓకే, నేను తయారు చేయబడ్డాను ఇలా. మా అందరిని తయారు చేయడానికి మేబీ. ఓకే, నేను తయారు చేయబడ్డా నా గురువు ద్వారా. ఆమె బై ప్రొడక్ట్ థ్యాంక్ యూ మ్యామ్. ఆఫ్ మై సద్గురు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. యా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎందుకని అడగరా మ్యామ్? చెప్పమ్మా, చెప్పు. ఎందుకంటే మీరు మీరు మా కోసం క్లాసెస్ చేయకపోతే మాకు అంత నాలెడ్జ్ వచ్చేది కాదు. ఇంకా అది తెలిసి ఒక 25 years మేము ఫ్రెండ్ ఉన్నట్లు మీరు మీ క్లాస్ చేస్తున్నారు కాబట్టి. ఎస్, మేము వీళ్ళకంటే ఇంకా 25 years ఫ్రెండ్ ఉన్నట్టు అనిపించింది. ఈరోజు మా మమ్మీతో అన్నాను, మ్యామ్ కి థ్యాంక్ యూ చెప్పాలి అని. మా క్లాస్ లో దొరకకపోయినా ఇక్కడ దొరికింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారమ్మా, ఆ పాప 8th స్టాండర్డ్ చదువుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా 25 సంవత్సరాలు మేము ముందుకున్నాం అంటాం. చూసారా? అంటే వాళ్ళు ఇన్ని రోజులు నాతో కనెక్ట్ అయి ఉంటున్నారు, రకరకాల సెషన్స్ అటెండ్ అవుతూ. లక్కీ మేడం, యా, ఆ చిన్న వయసులోనే ఇలాంటి గురువు దొరకడం వాళ్ళకి. మాకు ఇప్పుడు వచ్చింది అదృష్టం. అదే గొడవ కూడా రోజు ఇంట్లో, మా వల్ల నీకు గురువు దొరికింది అని చెప్తారు మీరు. అవును అవును అని చెప్తున్నాను నేను. అవును నిజమే అని చెప్తున్నా. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. సో ఇదేనమ్మా, అందుకు మనకి భగవంతుడు మనకి ఏ అవకాశాలు అయితే కలిగిస్తుంటాడో మన జీవితాలను మనం ఉద్ధరించుకోవడానికి, ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మార్చుకోవడానికి, వాటిని మనం సక్రమంగా ఇన్ టైంలో యూజ్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ లో రావాల్సిన మార్పులన్నీ వస్తూనే ఉంటాయి. ఎలాంటి జీవితం అయితే మన కోసం ఆ భగవంతుడు తయారు చేసి ఉంచాడో అది ఖచ్చితంగా మనకి అందుతుంది. కానీ మనమే లేనిపోని భయాలు, బెంగలు, అనుమానాలు, రకరకాల నెగటివ్స్ అన్ని పెట్టుకొని అడ్డులు వేసుకుంటూ ఉంటుంటాం అన్నమాట. దయచేసి అలా చేయకండి. మన జీవితంలో ఏది జరుగుతున్నా కూడా అది మన మంచికే. మనకి బాధ అనిపిస్తుంది ఒక సిచ్యువేషన్ వల్ల అంటే ఖచ్చితంగా మన కర్మ తొలుగుతుంది. ఏ జన్మలో ఏ పాపం చేసామో, ఎవరి విషయంలో ఎటువంటి పాపం చేసామో అది ఇప్పుడు తొలగిపోతున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతూ
నెక్స్ట్ నా లైఫ్ చాలా బాగుంటుంది అన్న దీంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఏ విషయం కోసం కూడా నెగిటివ్ గా ఆలోచించడం, నెగిటివ్ డెసిషన్స్ తీసుకోవడం, వ్యక్తుల పట్ల గాని, విషయాల పట్ల గాని వేరేగా ఆలోచించడం ఇవి చేయకండి దయచేసి. ఓకే. ఓకే. ఎందుకంటే మన అభివృద్ధిని మన అంటే ఆ దైవంతో మనకున్నవలసిన కనెక్షన్ ని మనమే అడ్డు వేసుకుంటున్నట్టు అవన్నీ పెట్టుకుంటే. అవును. ఓకే. ఏది జరుగుతున్నా నార్మల్ గా అంటారు కదమ్మా, శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని. అవును. మరి మన జీవితంలో ఏదైనా ఒకటి అనూహ్యంగా జరుగుతుంది అనుకుని జరుగుతుందంటే ఏదో ఉండుంటది రీజన్. కార్యకారణం ఉండకుండా ఏదో అవ్వదు. అవును. ఎందుకు మనం ఊరికే దానికోసం ఇదైపోలే? ఈ క్షణం నా పాత్ర ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది ఆలోచించుకుంటూ చేయడమే తప్ప ఎక్కువ దేనికోసం ఇది అవ్వకూడదు. ఓకే. మ్యామ్ చాలా ఇది అనుకుంటా ఈరోజుకి. ఒక్కొక్కసారి మ్యామ్ ఒక డౌట్, ఒక్కొక్కసారి మనం ఎంత అలా ఉండాల్సిన స్టేజ్ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోతాం కదా, దాన్ని మాయా అనుకోవచ్చా? మాయ అజ్ఞానం, మాయ. అంటే మళ్ళీ మాయ అయితే మళ్ళీ అజ్ఞానం, ఇది నేను ఆ అజ్ఞానంలో ఉన్నాను బట్ నాకు అవేర్నెస్ ఉంది, దాన్ని నేను జయించగలుగుతాను అనుకున్నప్పుడు అది ఆటోమేటిక్ గా తొలగిపోతుంది కదా. ఎరుక ఉండాలి. ఎరుకుతో ఉండాలి. తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు మనం ఒక అడుగు వేస్తున్నామని అంటే టెస్ట్లు ఉంటాయి. వస్తాయి. మనం క్లాస్ పాస్ అవడానికి ఎగ్జామ్స్ ఎలా రాయాలో దీనికి సంబంధించి కూడా రకరకాల టెస్టులు ఉంటాయి. మాయ ఎలా పనిచేస్తుంది అంటే పిలక పట్టుకొని కిందకేసి టపాల్ 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 మనం కొట్టి జాడించి వదిలేస్తుంటాయి. అవును. అలాంటప్పుడు కూడా మనం ఒకటే దృఢ నిశ్చయం, ఒకటే నమ్మకం కలిగి ఉంటే అప్పుడు ఆ మాయ అంతా అలా గాల్లో మబ్బుల్లా వెళ్ళిపోతుంది. లేకపోతే మాయ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఆ. తల ఒగ్గేసామా ఈడ్చుకుంటే వెళ్ళిపోద్ది మళ్ళీ అటు. చాలా దృఢంగా ఉండాలి అందుకే. ఇంకొకటి ఏంటంటే మనం కానీ మనం కూడా కనిపిస్తాం అప్పుడు. ఆ కనిపిస్తాం. అవును. అదే అర్థమవుతుంది. ఉమ్. సహజమైన మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, మనం కానీ మనం కూడా అనిపిస్తాం. అప్పుడు అప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుందని, నేనేనా ఇది అన్నట్టు. అది కూడా Yes. దాని ప్రభావమే ఉండొచ్చు కదా అని అడుగుతాను. దాని ప్రభావమే. అందుకే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వెంటనే మళ్ళీ మనం మన స్థితికి రాగలగాలి. మన కంట్రోల్లో మనం ఉండగలగాలి. అప్పుడు మనం సరైన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నట్టు. అది బంద్ చేద్దామా ఈ రోజుకి? రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే. ఇంకెవరికైనా ఉన్నాయా డౌట్స్ గట్రా? లేవు కదా? ఓకే. సో మరి హోంవర్క్ ఈ రోజుది చెప్పండి. ఇది మాత్రం వదలరా? ఓకే. వాట్ డూ యూ వాంట్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? ఒక 10. మీ జీవితంలో ఏంటి ఉండాలనుకుంటున్నారు? ఒక 10 రాయండి. ఓకే. బాగా ఆలోచించుకొని నా జీవితంలో ఏంటేంటి ఉండాలి ఉండాలి. అగైన్ ఐమ్ రిపీటింగ్. వాట్ షుడ్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ అన్నది బాగా ఆలోచించుకొని ఫిల్టర్ చేసుకొని, ఓకే, ఒక 10 అంశాలను రాయండి. మీ జీవితంలో ఏంటి ఉండాలనుకుంటున్నారు రాసేసి ఫోటో తీసి మన స్నేహ గ్రూప్ లోనే షేర్ చేయండి, ఫ్యామిలీ గ్రూప్ లో. ఓకేనా? కలుద్దాం రేపు మళ్ళీ. నిన్న ఈరోజు మన స్పిరిచువాలిటీ కోసం మాట్లాడుకున్నాం, మనకు ఉండవలసిన గుణాల కోసం మాట్లాడుకున్నాం, ఏ ఉండకూడదో మాట్లాడుకున్నాం. రేపటి నుండి ఇంకా ఏవేవైతే మనకి లిమిటేషన్స్ ముందు నుండి అలాగా ఎగ్జిస్ట్ అయిపోయి ఉండిపోయి మన మైండ్ లో, వాటర్ రిమూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, అవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే
మన పర్పస్ ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సామాజిక జీవితం సక్సెస్ఫుల్ గా జీవించడం. కాబట్టి దేన్ని వదలం, స్పిరిచువాలిటీని వదలం, అంటే సోషల్ లైఫ్ ని వదలం. మనకు అన్ని కావాలి. అప్పుడే లైఫ్ పరిపూర్ణంగా ఉంటుంది. ఓకే, సో సీ యూ అగైన్ టుమారో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. హరి ఓం. గుడ్ నైట్. హరి ఓం. బై బై. మేడం గుడ్ నైట్ మ్యామ్.